ఈరోజు 7:30 ఆ మధ్యాల వస్తున్నాం నేను పాప అందరము. దయ్యం కనపడితే మా చిన్న తల్లికి చెప్పి చెప్పు తీసుకొని దగ్గర పట్టుకున్నారు. చిన్న తల్లి ఈ పక్క, మా అబ్బాయి ఆ పక్క. ఎందుకంటే దయ్యం దగ్గర రాదు చెప్పులు చూపిస్తే. చెప్పులు కానీ కొడుగులు కానీ ఇంకా మనం ఏమన్నా పాస్ పోసుకున్నా కానీ మిందికి దయ్యం రాదు. ఇంక ఇట్లా చెప్తా పోతే పసుపు నీళ్ళు చల్లుకున్నా కానీ దయ్యం అనేది దగ్గరికి రాదు. వీడియో తీసాను చూడండి. ఈ పక్షులు మొత్తం ఇటు తిరుగుతున్నాయి కదా. ఈ మా ఊర్లో అమావాస్యకి పున్నానికి ఇక్కడ మొత్తం దయ్యాలన్నీ వచ్చేస్తాయి. ఈ దయ్యాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే సేకు పుడతా ఉంటుంది చూడండి. అట్లా అగ్ని పర్వతాలు వస్తాయి. అక్కడికి అగ్ని పర్వతాలు వచ్చినప్పుడు మహా డేంజరు. నిప్పులు వస్తుంది అట్లే. అది ఎవరికంటే వాళ్ళకి కనపడదు. ఆ కార్తీలో ఆ దశలో ఉంటుని నాకోనికి కనపడతాంట ఎక్కువ మా ఊర్లో. ఎవరికి కనపడవు. ఎందుకంటే వీడియో తీయాలనే కూడా భయపడతారు చాలా జనం. కానీ మనం భయపడలే. కానీ ఏరే అమ్మాయి కూడా వాడు సిగరెట్ దాక్కుంటుంది. ఒక అమ్మాయి నా కళ్ళకు ఒకటి కనపడినది. నేనైతే చూడండి ఇట్లా సిగరెట్ దాక్కుంటుంది. అమ్మాయి సిగరెట్ దాక్కుంటుంది. నేను అవన్నీ చూసి భయపడినా కానీ మనం కొంచెం దయ్యాలతో క్లోజ్గా మూమెంట్ అవుతాంట. ఆ మూమెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే దయ్యాలు దగ్గరికి రావు ఎప్పటికీ. దయ్యాన్ని మనం పట్టుకుంటాం, అదం పడతాం. ఎందుకంటే సంబి పారేస్తా నాకు. ఎందుకంటే పిల్లబోనంటే దయ్యాలకు భయపడి చూడండి ఎట్లా తిరుగుతున్నా చూడండి. అక్కడ తిరుగుకుంటే రౌండ్ ఆడ దయ్యం అనేది ఉంటుంది. ఇవన్నీ కాపలా ఒక యాత్ర మాదిరి ఉంటుంది అక్కడ. ఎందుకంటే యోగా చేసినట్లు అవి దీక్ష చేస్తూ ఉంటాయి దయ్యాలు. ఆ దీక్షలో మనం కనపడినామంటే మింగే